హరే కృష్ణ. దమయంతి స్వయంవరానికి అందరూ వస్తారనమాట. సభలో అందరూ కూర్చుంటారు. ఇప్పుడు దమయంతి తండ్రి దమయంతిని తీసుకొని సభలోకి వస్తారనమాట. దేవతలు కూడా వస్తారు వాళ్ళు. ఇప్పుడు దేవతలు ఎలా వస్తారంటే నలుడి శరీరంతో ఉండి 5గురు నలుళ్ళుగా మారిపోయి ఇప్పుడు అక్కడ కూర్చుంటారు. దమయంతి చూసి 5గురు నలుళ్ళులాగే కనిపిస్తారు. కనిపిస్తే ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక ఇంకేం చేస్తుంది, మనలోనే దేవతలు ఉంటారు, సకల దేవతలు. మన అధిష్టాన దేవత బ్రహ్మ, మనసుకి శివుడు, వాళ్ళ నలుగురు దేవతలను కూడా ఆ అమ్మాయి మనసులో స్మరించుకొని మీరు నాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానని ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకొని ఆ అమ్మాయి మనసులో స్మరించుకుంటుంది. స్మరించుకోగానే ఆ దేవతల యొక్క అనుజ్ఞ ప్రకారం ఆ అమ్మాయికి మనసులో ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. ఎలాంటిదంటే దేవతలు కనురెప్పలు వాళ్ళవన్నమాట, మనలాగా కళ్ళు ఇలా మూసుకోవు. వాళ్ళు దేవతలకి చెమట పట్టదు, దేవతలు అలిసిపోరు. ఇంకోటి దేవతలు ఏంటంటే భూమికి ఇలా టచ్ అవ్వరు అనమాట. భూమికి ఇంత గ్యాప్లో వాళ్ళ పాదం ఉంటుంది. వాళ్ళు కూర్చున్నా నుంచున్నా వాళ్ళకి భూమికి ఆనరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ధర్మ ప్రభువులు, ధర్మంగా ఉంటారు కాబట్టి భూమికి భారం అవ్వరు అనమాట. ధర్మరాజు కూడా అంతే. ధర్మరాజు రథము భూమికి టచ్ అవ్వదు, ఇంత గ్యాప్లో ఉంటుంది. ధర్మరాజు పాదం కూడా భూమికి టచ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆయన ధర్మాత్ముడు, భూమికి భారం అవ్వకూడదని వాళ్ళ యొక్క ఆలోచన అనమాట. అమ్మ ఇవన్నీ గ్రహిస్తుంది. గ్రహించి దేవతలకి చెమట కూడా పట్టదు. ఇలా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అసలైన నలుడికి చెమటలు పట్టిద్ది. నలుడికి ఎందుకు చెమటలు పట్టిద్దంటే ఈ అమ్మాయి ఎవరిని చేసుకుంటుందో, వరమాలు ఎవరికేస్తుందో, నేను ప్రేమించాను, నా ప్రేయసి నన్ను కాకుండా వేరే వాళ్ళని చేసుకుంటుందేమో ఆయన మనసులో దిగులు పడి చెమటలు పడతాయి అనమాట. ఆ చెమటలు పట్టిన నలుడికి ఆమె వరమాల వేస్తుంది. వరమాల వేసంగానే ఇంకా దేవతలు చాలా సంతోషపడి ప్రత్యక్షమయ్యి మేము పెట్టిన పరీక్షలో మీరిద్దరూ నెగ్గారు, మీరు చాలా గొప్ప ప్రేమ మీది అని నలుడికి గొప్ప వరాలు ఇస్తారనమాట. ఎలాంటి వరాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.